హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 28-29 ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకేనా? ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకోసము సో అందజేయడం అయితే జరుగుతుంది. ఓకే? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నవరత్న హోదాను క్రింది ఏ ప్రభుత్వ రంగ సంస్థకు అందజేసింది? నవరత్న హోదా అండి. దేనికండి? ఆప్షన్ ఏ, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ IREDA అనేటువంటి సంస్థకు అయితే అందజేయడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీకి ప్రభుత్వము ప్రతిష్టాత్మకమైన నవరత్న హోదాను మంజూరు చేసింది. స్టాక్ ఎక్స్చేంజీలకు ఇటీవల దాఖలు చేసిన సమాచారం ప్రకారము ఈ ప్రతిష్టాత్మక హోదా భారతదేశంలో మొత్తము నవరత్న PSE అంటే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ల సంఖ్య 17కి అయితే వెళ్ళిందండి. ఓకే, నవరత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ 17 ఉన్నాయి. మరి మెరుగైన స్వయం ప్రతిపత్తి మరియు పెట్టుబడి సామర్థ్యము నవరత్న హోదాతో IREDA గణనీయమైన స్వయం ప్రతిపత్తి మరియు ఆర్థిక సౌలభ్యాన్ని పొందింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే కంపెనీ ఇప్పుడు 1000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అధికారం కలిగి ఉంది. తద్వారా వేగంగా నిర్ణయం తీసుకోవడానికి మరియు ప్రాజెక్టు అమలును అనుమతిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 2. ప్రతిష్టాత్మక 2024 కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డు పొందిన గీనా జస్టస్ ఏ దేశంలో హై స్కూల్ టీచర్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, UAE అండి. వివరాలు చూద్దాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా గర్ల్స్ బ్రాంచ్లో ఇంగ్లీష్ హై స్కూల్ టీచర్ అయిన గీనా జస్టస్ ప్రతిష్టాత్మక 2024 కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డులో మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా రీజియన్కు ప్రాంతీయ విజేతగా ఎంపికయ్యారు. ఈ ఘనత ఆమె అత్యుత్తమ మార్గదర్శకత్వం మరియు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పట్ల అంకిత భావాన్ని జరుపుకుంటుంది. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 3. ఇటీవల కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సునీల్ యాదవ్. వివరాలు చూద్దాం. గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన నాయకత్వ బృందానికి కొత్త చేరికను స్వాగతించింది. ఇండియన్ రెవెన్యూ సర్వీస్కి చెందిన అధికారి సునీల్ కుమార్ యాదవ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్గా నియమితులయ్యారు. సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ నియామకము. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సునీల్ కుమార్ యాదవ్ నియామకం సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ క్రింద జరిగింది. సో మరి డైరెక్టర్గా యాదవ్ పదవి కాలము బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 5 ఏళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏది ముందుగా వచ్చినా అది నిర్దేశిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్. ఇటీవల మరణించిన సుబ్రహ్మణ్య ధారేశ్వర్
ఏ సాంప్రదాయ కళలో ప్రసిద్ధి చెందారు? ఆప్షన్స్ అండి. యక్షగానములో, ఇంపార్టెంట్ పర్సన్ అండి. కర్ణాటక సాంప్రదాయ రంగస్థలమైన యక్షగాన ప్రపంచం మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయింది. సీనియర్ మరియు సుప్రసిద్ధ యక్షగాన భాగవత నేపథ్య గాయకుడు సుబ్రహ్మణ్య ధారేశ్వర్ బెంగళూరులో కన్నుమూశారు. ఆయనకు 66 ఏళ్ళు. యక్షగానానికి అంకితమైన జీవితం. 1957 సెప్టెంబర్ 5న ఉడిపి జిల్లా కుందాపుర తాలూకాలోని కిరిమంజేశ్వరలో జన్మించిన ధారేశ్వర్ యక్షగానానికి ఎంతో అనుబంధం ఉన్న కుటుంబం. మరి అతని తండ్రి లక్ష్మీనారాయణ భట్ ఔత్సాహిక యక్షగాన కళాకారుడు. అతనికి చిన్నప్పటి నుంచి కళారూపంపై మక్కువ పెంచడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటీవల భారత తొలి ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా పనిచేయడానికి అనుమతి పొందిన విజింజం పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? విజింజం పోర్ట్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, కేరళలో ఉంది. అదానీ గ్రూప్కు చెందిన కేరళలోని విజింజం పోర్ట్ భారతదేశ తొలి ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా పనిచేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. ఈ హోదా ముఖ్యమైనది ఎందుకంటే ఇది కార్గోను పెద్ద ఓడల నుంచి చిన్న వాటికి బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. ఇది తయారీ కేంద్రంగా మారాలనే భారతదేశ లక్ష్యానికి దోహదం చేస్తుంది. ప్రస్తుతం భారతదేశం యొక్క ట్రాన్స్షిప్మెంట్ కార్గోలో గణనీయమైన భాగం కొలంబో మరియు సింగపూర్ వంటి దేశాలలో ఉన్న పోర్టుల ద్వారా నిర్వహించబడుతుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్. భారతదేశంలో పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026 నాటికి ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రముఖ ఏవియేషన్ సంస్థ. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇండిగో. వివరాలు చూద్దాం. పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026 నాటికి ప్రారంభిస్తామని ఇండిగో మాతృ సంస్థ ఇంటార్చ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. ఇందుకోసం అమెరికా మాతృ సంస్థ ఆర్చర్ ఏవియేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ ఆర్చర్ ఏవియేషన్ విద్యుత్తుతో నడిచే 200 ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ విమానాలను సరఫరా చేస్తున్నది. మరి ఆర్చర్ ఏవియేషన్ ప్రస్తుత అమెరికా నియంత్రణ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్తో చర్చలు కూడా జరుపుతున్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తలలో ఉన్న వెన్నం జ్యోతి సురేఖ ఏ క్రీడలో ప్రసిద్ధి? ఆప్షన్ సి, ఆర్చరీ. ఇండియన్ ఆర్చర్ స్టార్ ఆర్చర్ తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఆర్చర్ వరల్డ్ కప్ స్టేజ్ 1లో 3 గోల్డ్ మెడల్తో హ్యాట్రిక్ సాధించింది. ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్గా నిలిచింది. 2021 జూన్లో దీపికా కుమారి ప్యారిస్లో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్ 3లో తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించింది. మరి శనివారం జరిగిన విమెన్స్ కాంపౌండ్ ఫైనల్లో 3వ ర్యాంకర్ సురేఖ 146 9x9 టాప్ సీడ్ ఆండ్రీ బెకారాపై గెలిచి ఈ యొక్క ఘనత సాధించినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ప్రపంచంలో తొలిసారిగా చర్మ క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే MRSA 4157 వ్యాక్సిన్ని రూపొందించిన సంస్థ. ఆప్షన్ బి అండి, మోడెర్నా అనేటువంటి సంస్థ. వివరాలు చూద్దాం. చర్మ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక ముందడుగు పడింది. మెలనోమా ఒక రకమైన చర్మ క్యాన్సర్ తిరగబడకుండా నిరోధించే టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మోడెర్నా, MSO అనేటువంటి ఫార్మా కంపెనీలు ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశాయి. పలు కోవిడ్ వ్యాక్సిన్లలో ఉపయోగించిన MRSA ఆధారిత టెక్నాలజీతో ఈ వ్యాక్సిన్ను తయారు చేశారు. దీనిని MRSA 4157గా పిలుస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ సంబంధించిన రెండో దశ ట్రయల్ విజయవంతమయ్యాయి. మెలనోమా బాధితుల్లో మళ్ళీ క్యాన్సర్ తిరగబడే ముప్పును సగం వరకు తగ్గించిందని తెలిపింది. ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ హాస్పిటల్కు చెందిన వైద్యులు 3వ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1100 మందిపై క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. 9 డోసుల వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ను 3 వారాలకు 1 డోసు చొప్పున 9 డోసులు ఇస్తారు. నెక్స్ట్ వన్. భారత రక్షణ వ్యవస్థలో ఇటీవల చేరిన ర్యాంపేజ్ క్షిపణులను భారతదేశము ఈ దేశం నుంచి కొనుగోలు చేసింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, ఇజ్రాయెల్. వివరాలు చూద్దాం. భారత యుద్ధ విమానాలకు మరో అస్త్రం జతపడింది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన లాంగ్ రేంజ్ సూపర్సోనిక్ ర్యాంపేజ్ క్షిపణులను వాయుసేన నౌకాదళాలకు అందజేశారు. వీటిని ఆకాశం నుంచి నేలపైకి ఉపయోగిస్తారు. ఇవి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి.
ఇటీవల ఇరాన్పై జరిగిన దాడిలో ఇజ్రాయెల్ వీటిని ప్రయోగించినట్లు సమాచారం. వాయుసేనలోని SU-30 MK MiG-29 విమానాలకు జాగ్వార్ ఫైటర్ జెట్లకు కూడా ఈ క్షిపణులను అమర్చుతారు. 2020లో చైనాతో సరిహద్దు వివాదం తలెత్తడంతో రక్షణ మంత్రిత్వ శాఖ కల్పించిన ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించుకుని సైన్యము ఈ క్షిపణులను కొనుగోలు చేసింది. 2019లో బాలాకోట్ దాడుల్లో ఉపయోగించిన స్పైస్ 2000 క్షిపణుల కన్నా ర్యాంపేజ్లు ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తాయి. నెక్స్ట్, దాదాపు 150 ఏళ్ల తర్వాత చిలియన్ ఏంజల్ షార్క్ అనే అరుదైన సొరచేప ఇటీవల ఏ దేశంలో కనుగొన్నారు? ఆప్షన్ సి అండి, చిలీ. దాదాపు 150 ఏళ్ల తర్వాత చిలియన్ ఏంజల్ షార్క్ అనే అరుదైన సొరచేప ఇటీవల చిలీ దేశ మత్స్యకారులకు చిక్కింది. దీంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఇప్పటివరకు ఈ సొరచేప గురించి పూర్తి సమాచారం లభించక శాస్త్రవేత్తల్లో అసంతృప్తి ఉండేది. 1887లో చివరిసారిగా ఈ చేపను పరిశోధకులు తీర ప్రాంతపు లోతు తక్కువ నీళ్లలో గుర్తించారు. దాదాపు 3 అడుగుల పొడవు ఉండే ఈ సొరచేప సముద్రపు నీటి అడుగున ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఈ చేప ఆకారము రే చేప ఆకారంలో ఉండటం దీని ప్రత్యేకత అని చెబుతున్నారు. చాలా అరుదుగా మాత్రమే ఇది సముద్రాల్లో కనిపించడంతో దీనిపై శాస్త్రవేత్తల వద్ద అంత సమాచారం లేదు. ఈ సొరచేప అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా దొరికిన సొరల అధ్యయనంతో వీటి సంరక్షణకు మరిన్ని మెరుగైన చర్యలు చేపట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ 2024కి క్వాలిఫికేషన్ టోర్నీలో అర్హత సాధించిన మహేశ్వరి చౌహాన్ ఏ విభాగంలో ఈ ఘనత సాధించారు? ఆప్షన్ ఏ, షూటింగ్. ప్యారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్కు మరో బిరుదు లభించింది. దోహాలో జరిగిన షాటాన్ ఒలింపిక్స్ చివరి క్వాలిఫికేషన్ టోర్నీ స్కిట్ విభాగంలో మహేశ్వరి చౌహాన్ రజత పథకం దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో మహేశ్వరి 3-4తో ఫ్రాన్సిస్కో క్రోవేటో చేతిలో పరాజయంతో 2వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ రజత పథకం ద్వారా ప్యారిస్ క్రీడల షూటింగ్ విభాగంలో భారత్కు 21వ బెర్త్ లభించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న ఇషాక్ దార్ ఈ దేశ నూతన ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఇషాక్ దార్. ఆప్షన్ బి అండి, పాకిస్తాన్. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి చెందిన 73 ఏళ్ల ఇషాక్ ఓ చార్టెడ్ అకౌంటెంట్. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇషాక్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్నారు. ఈ సమయంలో తాజా ప్రకటన వెలువడింది. మరి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు ఇషాక్ కుమారుడు, అల్లుడుగా చెప్పుకోవచ్చు. ఓకే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తన 3వ అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యోమగామి పేరేంటి? ఆప్షన్ సి, సునీత విలియమ్స్ అండి. భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తన 3వ అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారు. క్రూ ఫ్లైట్ టెస్ట్ మిషన్ అని పిలువబడే దాని ప్రారంభ సిబ్బంది విమానంలో ఆమె బోయింగ్ యొక్క స్టార్ లైనర్ అంతరిక్ష నౌకను మరి పైలట్ చేస్తుంది. దీన్ని మే 6, 2026న ప్రయోగించనున్నారు. ఓకే, మే 6, 2024 సాయంత్రము 10:30 ఈ ప్రయోగం అయితే జరుగుతుందండి. వాహక ప్రయోగము యునైటెడ్ లాంచ్ అలయన్స్ అట్లాస్ వి రాకెట్ అండి. ఓకే. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల వార్తల్లో కనిపించిన క్యాలిస్టా అంటే ఏమిటి? ఆప్షన్ ఏ, బృహస్పతి యొక్క చంద్రుడు, దాని యొక్క ఉపగ్రహం అన్నట్లండి. ఓకే. ఆప్టీ డ్రాప్ మైక్రోఫ్లూయిడ్ చిప్ ఆధారిత ప్లాట్ఫామ్ ఇటీవల ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సెల్యులర్ మరియు మాలిక్యులర్ ప్లాట్ఫామ్ కేంద్రము, బెంగళూరు. నెక్స్ట్, అత్యాధునిక AI మోడళ్ల కోసం పరీక్షలను అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేయడానికి ఇటీవల ఏ దేశాలు ఒప్పందంపై సంతకం చేశాయి? ఆప్షన్ సి అండి, US అండ్ UK. ఇటీవల ఇస్రో చీఫ్ సోమనాథ్ ప్రకటించిన భారతదేశ చంద్రయాన్ 4 మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఆప్షన్ ఏ, చంద్రుని శిలలు మరియు మట్టిని సేకరించి శాస్త్రీయ విశ్లేషణ కోసం భూమికి తీసుకురావడం. ఇటీవల వార్తల్లో చూసిన VA రెస్నెట్ 50 అంటే ఏమిటి? ఆప్షన్ ఏ అండి, ప్రాణాంతక గుండె లయను అంచనా వేయగల AI సాధనం అండి, ఇంపార్టెంట్. ఇటీవల వార్తల్లో చూసిన హబుల్ టెన్షన్ అంటే ఏంటి? ఆప్షన్ సి, విశ్వం యొక్క విస్తరణ రేట్ యొక్క కొలతలతో
కొలతల్లో వ్యత్యాసంగా చెప్పుకోవచ్చు. ఇటీవల రాకెట్ ఇంజన్ కోసం కార్బన్ నాజిల్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ ఇస్రో. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కారకాలను ఏమని పేర్కొంది? ఆప్షన్ బి అండి ఇన్ఫెక్షియస్ రెస్పిరేటరీ పార్టికల్స్ అని పేర్కొంది. వివిధ ఆహార వర్గాల కోసం ఇటీవల ఏ సంస్థ తన గ్లోబల్ సోడియం బెంచ్ మార్క్లను 2వ ఎడిషన్ను విడుదల చేసింది? ఆప్షన్ బి ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఆప్షన్ బి అండి మూత్రంలో అధిక ప్రోటీన్ని కలిగించే మూత్రపిండ రుగ్మత. నెక్స్ట్ సో గాయస్, ఇది మరి ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. సో ఈరోజు జూకే బిట్స్ అయితే లేవు, గమనించాలి. నెక్స్ట్ రేపటి నుంచి అయితే ఉంటాయి. సో గైస్, మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.